అభివృద్ధి పేరుతో సాగే విధ్వంసానికి పాలకులు విలువ కట్టడం లేదనడానికి నిదర్శనం విశాఖ శివార్లోని తాడి గ్రామం. దీపం కిందే చీకటిలా ఉంది ఆ ఊరి పరిస్థితి. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని రాంకీ యాజమాన్యపు వ్యాపారం ఈ ఊరి జనాభా మొత్తాన్ని రోగులుగా మార్చేసింది. కాలుష్యం కాటుకు 15 ఏళ్లుగా దీర్ఘకాలిక రోగాలతో మంచాన పడ్డవారు అక్కడ అడుగడుగునా కనపడతారు. ఫ్యాక్టరీ తరలించకపోతే ఊరినైనా తరలించమని వేడుకుంటున్న తాడి గ్రామం మీద 99 టీవీ స్పెషల్ ఫోకస్. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తాడి గ్రామం పచ్చని చెట్లు, ఎత్తైన కొండల మధ్య ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరుగా ఉండేది. అయితే ఇదంతా ఒక్కప్పటి మాట. అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు పరిశ్రమలకు పెద్దపీట వేసి ప్రజలను పట్టించుకోకపోవడంతో ఇప్పుడు తాడి గ్రామం కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని ఫార్మా కంపెనీలు గుప్పించే విషవాయువులకు జనం రోగాల బారిన పడి బక్కచిక్కిపోతున్నారు. ఊపిరితిత్తుల వ్యాధులతో గ్రామ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎవరిని పలకరించినా అనారోగ్యం తప్ప మరో మాట లేని దీనస్థితి అక్కడ కనిపిస్తుంది. బాగా బాగలేదు బాబు, నేను మాకులైతే ఇలా అలా నైట్ అంతా తిరిగేసి వెళ్ళిపోతున్నాను. పిల్లలకు కానీ ఊర్లో ప్రజలకు కానీ ఊరికి బాగలేదు. మీకు ఎప్పుడు దయ్యం వలుతుందో మరి అంతా మరి మా కంపెనీలో అనమాట మేము నిలబడలేకపోతున్నాం. మరి మీ దయ్యం వలుతుందని అలా ఉన్నాం బాబు. కంపెనీ దగ్గర ఉన్నాం, ఏమాత్రం కూడా గ్యాపలేదు. 6 అడుగులు దూరం ఉన్నాం. కంపెనీ భరించలేకపోతున్నాం. మాకు పొగలు ఒగ్గేసుకున్నారు. పొగలో పొగలు పెట్టేసి నిద్ర పట్టలేదు. సుఖం ఇలా ఇబ్బందులు పడిపోయి ఉన్నాం బాబు. ఇప్పుడు మీకు దయ్యం వలుతుందనే మా ఆలోచించి చూస్తాం. స్వచ్ఛమైన గాలి, నీరు అక్కడ భూతద్దంలో చూసినా కనబడవు. అక్కడున్న రాంకీ ఫార్మా సంస్థ ఎందుకు కారణమని తెలుస్తోంది. బఫర్ జోన్ వదిలేసి నిబంధనలకి విరుద్ధంగా కర్మాగారం ఏర్పాటు చేయటం వలన తాడి గ్రామం అల్లాడిపోతోంది. ఈ ఊరి వాళ్లను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదంటేనే అక్కడి కాలుష్యం స్థాయి అర్థమవుతుంది. బాబు, నా పేరు కండిపల్లి లక్ష్మి. ఈ ఊరు తెల్లిస్తానని నాలుగట్టు చెప్తున్నారు. ఏది కనిపించలేదు. ఒంట్లో ఏం బాగోట్లేదు. పిల్లలకు బాగలేదు, తల్లిలకు బాగలేదు. అన్నాలు తింటే వంట లేదు. ఒంట్లోనూ వాంతులు, విరాచనాలు, ఒంట్లో కాలు రాలేదు, చెయ్యిలు రాలేదు, నొప్పులు, అన్ని బాధలు, కిడ్నీలు పావటాలు, ఆల్టు పావటాలు అలాగే వచ్చేస్తున్నాం. మరి ఎప్పుడు తీస్తారు ఈ ఊరు, ఎప్పుడు తెరిలిస్తారో ఏం అర్థం లేదు. ఈ పొలాసుల్లో పడిపోయి చచ్చిపోతున్నాం. ఎక్కడికెక్కడికి ఒగ్గేస్తుంటే పోలీసున ఏం బాధలు పడుతున్నామో భగవంతుడికే తెలియాలి. భగవంతుడు కూడా మమ్మల్ని క్షమించలేదు బాబు. ఎక్కడికైనా పిల్లలకి వెళ్తే పిల్లలు ఇవ్వలేదు. ఈ ఊరు పిల్లలు వాళ్ళు చేసుకోలేదు, ఆ ఊరు పిల్లలు వీళ్ళు చేసుకోలేదు బాబు. ఈ ఊరు పిల్లలు ఇస్తే బాగోదనేసి అలా అంటున్నారు. ఈ ఊరు వాళ్ళు ఇస్తే మీ పిల్లలు చేసుకోమని అలా అంటున్నారు బాబు. ఏం చేస్తారో ఈ ఊరు ఎప్పుడు తరలిస్తారో సభగా నమస్కారం. కాలుష్యం సమస్య వల్ల పెద్దవాళ్లతో పాటు పిల్లలు కూడా అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆ ఊరు ఎప్పటికే ఇస్తారో తెలియదు, కానీ పొల్యూషన్లో మాత్రం ప్రస్తుతానికైతే ఉన్నాము. కానీ ఒంట్లో ఎవరికి కూడా బాగోవటం లేదు. తర్వాత చాలా ఇబ్బందిగా ఉంది. వాటర్ కూడా పొల్యూషన్ అయిపోయింది. మొత్తం ఈ పొగల్లో అలా ఉంటున్నాం. తాడి గ్రామం దుస్థితి చూసి మాజీ మంత్రి, ప్రస్తుత మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఈ ఊరిని తరలించాలని 2011లో ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ప్రభుత్వ హామీతో 4 రోజులకు దీక్ష విరమించారు. ఆ తరువాత 2014లో టీడీపీ ప్రభుత్వం ఈ ఊరి తరలింపు కోసం ఎన్నికల ముందు హడావుడి జీవో ఇచ్చినా అది అమలు కాలేదు. తాడి గ్రామాన్ని జీవీఎంసీలో చేర్చినా పరిపాలనా పరమైన సమస్యలు సైతం ఎక్కువయ్యాయి. రామ్కీ యాజమాన్యం బఫర్ జోన్, గ్రీన్ బెల్ట్ నిబంధనలు ఉల్లంఘించి పరిశ్రమలు పెట్టడం వలన కాలుష్యం పెరిగిందంటున్నారు జిల్లా సిఐటియుసి కార్యదర్శి గణిశెట్టి సత్యనారాయణ. రాష్ట్రంలో అత్యంత కాలుష్య కారకమైన గ్రామంగా తాడి గ్రామం ఉంది. తాడి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కాలుష్యంతో అల్లాడుతున్నారు. కిడ్నీ, క్యాన్సర్, మహమ్మారి లాంటి జబ్బులతో అల్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ గ్రామంలో సురక్షితమైన మంచినీటికి, మంచి గాలికి, మంచి నేలకి ముఖమసినటువంటి పరిస్థితి. ఫార్మా డెవలపర్గా ఉన్నటువంటి రామ్కీ యాజమాన్యం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని ఈ అత్యంత అధిక రేట్లకి, రైతుల నుండి వచ్చినటువంటి దానికంటే అధిక రేట్లకి భూముల్ని అమ్ముకొని బఫర్ జోన్, గ్రీన్ బెల్ట్ నిబంధనలు కూడా ఉల్లంఘించి పరిశ్రమలు పెట్టడం వల్ల కాలుష్యం తీవ్రమైంది తాడి గ్రామంలో. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా సరే స్పందించి గ్రామాన్ని తరలించడానికి చర్యలు చేపట్టండి. గ్రామం ఇప్పటికీ హామీ ఇచ్చి ఉన్నారు, మేము వస్తే తరలిస్తాను. 100 రోజులు పూర్తి అయిపోయింది. ఇప్పటికీ గ్రామాన్ని గురించి కనీసం వేసమెత్తు కూడా ప్రయత్నం చేయడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. పాత జీవోను పునరుద్ధరించి కూటమి ప్రభుత్వం తాడి గ్రామాన్ని తరలిస్తుందేమోనని అక్కడి ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు.